విచారణ, ఆత్మ విచారణ. నేనెవరు, ఈ జగత్తేమిటి, ఈ బంధువులు ఎవరు, ఈ మిత్రులు ఎవరు, ఈ ధనం ఏమిటి, ఈ సంపదలన్నీ ఈ ఎన్నాళ్ళు ఉంటుంది, దీనికి నాకేమి సంబంధం, హౌ లాంగ్ అనేటువంటి విషయం బాగా విచారణ చేయాలి. ఈ విచారణ అనేది అన్నిటికంటే ముఖ్యం అండి. ఇది లేనందువల్లే చీకట్లో పడిపోతున్నాడు. వివేకం అనేది ఎటువంటి తెలిసిన ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే లైట్ అండి, టార్చ్ లైట్. చీకటిగా ఉన్నప్పుడు టార్చ్ లైట్ ఎంత సహాయం చేస్తుందో వివేకం కూడా అంత చక్కని సహాయం చేస్తుందండి. సరే, కనుకనే శంకరాచార్య శిరో వివేకం, ఈ శరీరంలో శిరస్సు ఎంత ప్రధానమైందో ఆ విధంగా వివేకం అనేటువంటి చాలా ప్రామినెంట్ అంటారు. విచారణ చేయకపోతే ఎట్లా తెలుస్తుందండి ఈ జగత్తంతా సత్యం అని చెప్పి అనుకుని దీంట్లోనే వాడు ప్రవేశించి కాలం అంతా గడిపేస్తున్నాడు. ఏమండి, ఆఖరికి ఏమవుతుంది తెలుసిన, నేచర్ విల్ గివ్ హిమ్ షాక్ బై షాక్ అంటాడు వివేకానంద. చివరికి స్లాబ్ బై స్లాబ్ చెంప వాయిస్తుంది. నాయన ఇది పర్మనెంట్ అనుకుంటున్నావు, చూడండి పతనం ఒక్కొక్కరు రాలిపోతున్నారండి. సంసారంలో అందరూ శాశ్వతంగా ఉన్నారా? ఇప్పుడు మీ తాతలు ముత్తాతలు ఉన్నారా చెప్పండి? ఇది లేరు కదా. ఎక్కడికి పోయినారనే కొంచెం విషయం ఆలోచించి నా గతి కూడా అంతే అవుతుందని ఎవరైనా విచారణ చేస్తున్నారా?